నేను షీలా. బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పరుచూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక కుటుంబాలు నేను చూశాను. ఇప్పుడే 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళాను. ఆ 2 కుటుంబాలు కూడా ఈయన ఎల్లావుల వెంకటేశ్వరరావు ఆడబిడ్డ పెళ్లి చేశాడు. ఎవరో కాదు, భార్య తమ్ముడో. పెళ్లి చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి మానసికంగా సమస్య వచ్చింది. ఇంకొక అమ్మాయి పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడో తెలియదు. ఆయన దారి ఆయన చూసుకున్నాడు. ఆ తండ్రి కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసుకోవాలి, వీళ్ళు కూలి పని చేసుకోవాలి, మళ్ళీ వీళ్ళు జీవనోపాధి కలపాలి. అందుకే నేను ఆలోచించింది, ఒకప్పుడు 5 రూపాయలు ఇచ్చేవాడిని దివ్యాంగులకి, అది 3000 చేశాను. మళ్ళా పెంచలేదు. నేను వస్తానే అది 6000 రూపాయలు చేశాను అందరికీ. ఇలాంటి పిల్లలకి, మతి స్థిమితం లేని పిల్లలకి, నడవలేని మంచానికే పరిమితమైన వ్యక్తులకి 15,000 రూపాయలు చేశానంటే అది మానవత. ఒకేసారి 5 రెట్లు పెంచాను. ఇప్పుడు ఆ కుటుంబం ఆ డబ్బులతో జీవించే పరిస్థితికి వచ్చారు. ఇవి ఇంకో పక్క మీరు చూస్తే, ఒక పక్క 4,000 ఇచ్చాను, దివ్యాంగులకు 6,000 ఇచ్చాం. కొంతమంది డయాలిసిస్ చేసుకోవడం, కిడ్నీ సమస్యలు రావడం, కొంతమంది చాలా ఇబ్బందుల్లో లెప్రసీ పేషెంట్లు ఉండడం, ఇవన్నీ వచ్చాయి. వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చి ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే దగ్గర 2.5 కుటుంబాలకు ఒక వ్యక్తికి పింఛన్ ఇస్తున్నాం. 1,50,00,000 కుటుంబాలుంటే 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజ్న 2.5 కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. 4,000 అంటే 12 × 4 48,000. మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి. సంవత్సరం మొత్తం కూలి చేసినంత రాదు. అలాంటి నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నెలలా పింఛన్ కోసం రావాలి. రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి ఒక నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు. వాడుకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా
భార్య భర్త ఉంటారు. భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను. 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా. పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా. మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు. ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4,000 లాస్ట్ స్లాబ్. అది అందరికీ ఇచ్చేది 4,000, ఇంకోటి 6,000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం. నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1,000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమిచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా 28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం. ఈరోజు పింఛన్లే కాదు, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో చినగంజ మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది. మీరు పోతే అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు. ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తాం. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధాని, అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం. చురుగ్గా పనులు అవుతున్నాయి. 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇప్పుడు చినగంజాం ఉంది, పక్కన సముద్రం, ఇక్కడ నీళ్లు లేవు. బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది.
అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టాం. పనులు అవుతున్నాయి. 2027కి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల అనేక లాభాలు వస్తాయి. వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కుని పోరాడాం, ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి దాన్ని దివాలా దీపిచ్చారు. దివాలా దీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను. కేంద్రంలో ఉండే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేశాం. దీనివల్ల వచ్చిన వెంటనే దగ్గర 11,000 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చారు. నేను కూడా ముందుకు వచ్చాను. అవసరమైతే నా ప్రజల కోసం ప్రతి నెల 100 కోట్ల రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు కరెంటు ఛార్జీకి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకొని నేను ఉచితంగా ఇస్తానని నేను ముందుకు వచ్చాను. నీళ్లు, కరెంటు ఉచితంగా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే 10వ నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లో పడింది. అంటే పరిపాలన ఎప్పుడు కూడా సమర్థవంతంగా చేస్తే ఏదైనా దాన్ని బాగు చేసే అవకాశాలు వస్తాయి. విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఒకప్పుడు రోడ్లు చూశారు, గుంతలు పడిపోయి ఎవరన్నా బయట పోతే నడివిరిగిపోతుంది. ఎవరన్నా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేస్తాం. భవిష్యత్తులో రోడ్లన్నీ అద్దంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా. మీరు సహకరిస్తే దానివల్ల మనం ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా ఒకప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఉన్నాయి. 30 ఏళ్లకు మునుపు అయితే మనం రోడ్ల మీద పోయేవాళ్ళం కాదు. ఈరోజు నేషనల్ హైవేస్లు ఎక్కడా గుంతలే లేవంటే విధానమే కారణం. అలాంటివన్నీ వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి, మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ఊర్లో యాదవులు ఉన్నారు. మీ జీవనోపాధి గొర్రెలు మేపుకోవడం, లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ మేపుకోవడం ప్రధానమైన వృత్తి మీకు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా మగ్గాలు పెట్టుకొని నేసే పరిస్థితి. అదే మరి చెట్లెక్కి కళ్ళు గీత గీసే